రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేటు వెదర్ సంస్థ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ రిలీజ్ చేశారు. బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అది తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత తీరాన్ని దాటి బలహీనపడింది. దాని ప్రభావంతో ఒరిస్సాలోని గోపాల్పూర్ పరిసర ప్రాంతాలతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వర్షాలు, ఈదురు గాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. నాగావళి, వంశధార నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉద్యాన పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి పంట నష్టాన్ని అంచనా వేస్తూ ఉంది. ఇక గుజరాత్ తీరంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో దాని ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో దానికి సంబంధించి మరిన్ని ఇమేజెస్ శాటిలైట్ నుంచి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత అల్పపీడనం ఏ ప్రాంతంలో ఏర్పడబోతా ఉంది, దాని ప్రయాణం ఎటుంది, అది వాయుగుండంగా మారుతుందా లేదా, ఎక్కడ తీరాన్ని దాటబోతా ఉంది అనే క్లారిటీ వస్తుంది. అయితే గడిచిన 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలతో పాటు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. విశాఖ నగరం కూడా జనజీవనం స్తంభించిపోయింది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదాయి. ఇక చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదాయి. తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది. రాబోయే 48 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం, తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.